స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ఇప్పుడు 170 కోట్ల సార్లు మహిళలు బస్సు ప్రయాణం ఉచితంగా చేస్తే 6,008 కోట్ల రూపాయల నిరుదరగల సొమ్మును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి కట్టిందని సందర్భంగా పనిచేస్తాను. ద్రాక్ష అయితే ఇవాళ ఈ సంవత్సరం 3,500 వచ్చే సంవత్సరం 3,500 ఇలా పేదలందరికీ ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా 10 సంవత్సరాలు ఇంటికి కోడలు వచ్చినా మన బిడ్డ వేరే కోడలైనా ఇలా రేషన్ కార్డులు రావాలంటే వచ్చే పరిస్థితి లేకుంటే ఇలా అందరికీ రేషన్ కార్డులు కూడా అటు అప్లికేషన్ పెట్టుకున్న వెంటనే ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తాం. అంతేకాదు ఇలా రాజకీయ వికాసం కొద్ది కారణాల వల్ల జాతీయమైన నిరుద్యోగ యువతకు వృత్తి కల్పించే విధంగా రాజకీయ వికాస కార్యక్రమం కూడా తీసుకోబోతా ఉన్నాం. అందుకే ఈరోజు మీ అందరూ కూడా కోరుతా ఉన్నాం, మనం కష్టపడి సాధించుకున్న తెలంగాణ, ఆ తెలంగాణ ఉద్యమ సందర్భంగా నేను కరీంనగర్ ఎంపీగా ఢిల్లీ వేదికగా సోనియా గాంధీ గారు ఒప్పించి తెలంగాణ కోసం మరి శక్తి వంచన లేకుండా పోరాడిన తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ 60 ఏళ్ళ తెలంగాణ 60,000 కోట్ల అప్పుంటే 10 ఏళ్లలో 8 లక్షల కోట్ల అప్పై ఇలా ప్రజలందరి మీద భారం పట్టినటువంటి పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఉద్యోగస్తులు అందరూ కూడా సంతోషంగా ఉండేటువంటి కార్యక్రమాలను ఈ 18 నెలల కాలంలో చేయగలిగినాం. కొన్ని మిగిలి ఉన్నాయి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. అయినా మరొకసారి ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రం తప్పకుండా నేను మరొకసారి మొదటి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. మీ తపన పేద ప్రజల రవాణా సౌకర్యమైనటువంటి పట్టణ నిర్మాణం, కొత్త బస్సుల ఏర్పాటు, ఈ సందర్భంలో వారికి ధన్యవాదాలు అభినందన తెలియజేస్తా ఉన్నా. అది తెలంగాణ ఉద్యోగులు పాల్గొని ఉండకపోతే ప్రజా జీవితం స్పందించి ఉండేది కాదు. ఆనాడు నైజలేగా బస్క ప్రజా నైజలే కానీ ఆర్టీసీ మొత్తం స్తంభింపజేస్తే ఆ తెలంగాణ ఉద్యమ భాగస్వాములకు 10 సంవత్సరాలు ఆత్మహత్య చేసుకునేటువంటి సభ్యులు చేసి ఆందోళన పడే పరిస్థితి గల ప్రభుత్వం కలగజేసింది. ఇలా కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వంలో ఆర్టీసీని మళ్ళీ పునరుజ్జీవింపజేసి ఆర్థికంగా నష్టాల నుంచి లాభాలకు తీసుకొచ్చి కొత్త బస్సులకు కొత్త నియామకాలతో పాటుగా వారి పాత సమస్యలన్నీ పరిష్కరిస్తా ఉన్నటువంటి సందర్భంలో కొత్తగా 2 డిపోలు నేను వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన మేరకు శాంక్షన్ చేసినాం. కారణం 2 జిల్లా కేంద్రాల్లో బస్ డిపోలు లేవని ఒక పాలసీ మ్యాటర్గా తీసుకున్నాం. అయినా సోదరుడు చాలా శ్రమపడి సాంకేతికంగా విదేశాల్లో ఐటీ రంగంలో మరి చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని ఇటువంటి ఎల్లారెడ్డి గారి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా వారు అడుగుతున్న డిపోకు సంబంధించి తప్పకుండా ప్రజాపాలన అయ్యాలి. సెక్రటరీ ముందు ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారి చరిత్రటువంటి సందర్భంగా ఓకే ఉప ముఖ్యమంత్రికి మంత్రులుగా ధన్యవాదాలు తెలియాల్సిందే కోరుతా ఉన్నా.